ఒకే ఒక్క రాత్రి వేల మంది ప్రజలు అసలు ఎక్కడికి మాయమైపోయారు? 200 ఏళ్లుగా ఒక్క మనిషి కూడా అడుగు పెట్టడానికి భయపడుతున్న ఆ శాపగ్రస్త గ్రామం కథ ఏంటో తెలుసా? అధికారం కోసం సొంత అన్నదమ్ములనే చంపిన రాక్షసుడు ఒక అందమైన అమ్మాయి కోసం ఒకే రాత్రిలో 84 గ్రామాలను శ్మశానంగా మార్చేశాడు. ఎవరా క్రూరుడు? అది రాజస్థాన్లోని జైసల్మేర్ ఎడారి మధ్యలో ఉన్న కులధార గ్రామం. 13వ శతాబ్దంలో పాలివాల్ బ్రాహ్మణులు ఈ ఊరిని నిర్మించుకున్నారు. ఎడారి ప్రాంతమైనా సరే తమ అద్భుతమైన తెలివితేటలతో నీటిని నిల్వ చేసి బంగారం లాంటి పంటలు పండించేవాళ్ళు. వ్యాపారంలో తిరుగులేదు, ధనంలో కొదవలేదు. కులధారతో పాటు చుట్టుపక్కల ఉన్న 84 గ్రామాలు సిరి సంపదలతో తులతూగుతూ ఉండేవి. కానీ అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో ఆ ఊరిని నాశనం చేయడానికి ఒక రాక్షసుడు ఎంట్రీ ఇచ్చాడు. ఆయనే దివాన్ సలీం సింగ్. అంతా ప్రశాంతంగా సాగుతున్న ఆ కాలంలో కుల్ధారా వైభవానికి దిష్టి తగిలింది. ఆ దిష్టి పేరే దివాన్ సలీం సింగ్. జైసల్మేర్ సింహాసనంపై రాజు కూర్చున్న అసలు అధికారం, సైన్యం అంతా సలీం సింగ్ గుప్పెట్లోనే ఉండేవి. తన తండ్రిని చంపారనే పగతో పెరిగిన సలీం సింగ్ ప్రజలు ప్రాణాలంటే లెక్కలేని ఒక సైకోలాగా మారాడు. ఎవరైనా పన్ను కట్టలేకపోతే వారి ఇళ్లను తగలబెట్టేవాడు, ఆడవాళ్లపై చేయి వేసేవాడు. అలాంటి క్రూరుడి కళ్ళు ఒక దురదృష్టకరమైన రోజున కుల్ధారా గ్రామంపై పడ్డాయి. ఒకరోజు సలీం సింగ్ తన సైన్యంతో కలిసి కులధారా సరిహద్దుల్లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో కులధారా గ్రామ పెద్ద, పరమ పూజ్యుడైన ఒక బ్రాహ్మణుడి కుమార్తె ఆమె. ఆ ఎడారి ప్రాంతంలో ఒక అద్భుతమైన తామర పువ్వుల అమాయకత్వానికి ప్రతీకలా ఉండేదామె. దురదృష్టవశాత్తు సలీం సింగ్ చూపు ఆమెపై పడింది. కామంతో, అహంకారంతో ఆ రాక్షసుడు కళ్ళు ఎర్రపడ్డాయి. తన అంతఃపురంలో 100 మంది రాణులున్న ఈ పల్లెటూరి పిల్లను ఎలాగైనా లొంగ తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. మరుసటి రోజే సలీం సింగ్ నుండి ఒక అధికారిక లేఖ వచ్చింది. కానీ అది లేఖ కాదు, కులధారా చావు కబురు. అందులో ఏముందంటే, వచ్చే పూర్ణిమ రాత్రి కల్లా మీ గ్రామ పెద్ద కూతురిని డోలీలో కూర్చోబెట్టి నా హవేలికి పంపించాలి. ఒకవేళ నా మాట కాదని ఎవరైనా ఎదురు తిరిగితే పూర్ణిమ తెల్లారేసరికి కులధార అనే ఊరు భూమి మీద ఉండదు. మీ పంటలు తగలబడతాయి, మీ పురుషుల తలలు తెగుతాయి, మీ ఆడవాళ్ళు నా సైనికుల చేతుల్లో బందీలవుతారు అని ఆ లేఖ యొక్క సారాంశం. ఆ మాట వినగానే కులధార గుండె ఆగిపోయినంత పని అయింది. ఒకవైపు అపరిమితమైన సైన్యం ఉన్న సలీం సింగ్, మరోవైపు కంటికి రెప్పలా కాపాడుకున్న కూతురిపై ప్రేమ, వంశగౌరవం. ఆ రాత్రి కులధార ఇంట్లో ఏ ఒక్కరూ అన్నం ముట్టలేదు, దీపాలు వెలగలేదు. చావు లాంటి నిశ్శబ్దం ఊరిని కమ్మేసింది. సలీం సింగ్ ఇచ్చిన గడువు ముగుస్తోంది. పూర్ణిమ రాత్రికి ఇంకా కొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది. ఆ రాత్రి కులధార గ్రామ పెద్ద అత్యవసరంగా ఒక రహస్య సభను ఏర్పాటు చేశాడు. కేవలం కులధార ప్రజలు కాదు, చుట్టుపక్కల ఉన్న మొత్తం 84 గ్రామాల పెద్దలు, ప్రతినిధులు ఆ చీకట్లో అక్కడికి చేరుకున్నారు. గ్రామ పెద్ద సభ మధ్యలోకి వచ్చి తలదించుకుని కన్నీళ్లతో అన్నాడు, నా కూతురి కోసం, నా స్వార్థం కోసం ఈ 84 గ్రామాల ప్రజల ప్రాణాలను నేను పణంగా పెట్టలేను. నా కూతురిని ఆ రాక్షసుడికి అప్పగించి నేను ప్రాణత్యాగం చేస్తాను. మీరు క్షేమంగా ఉండండి అని ఆ పెద్ద ఆయన అన్నాడు. కానీ పాలివాల్ బ్రాహ్మణుల రక్తం నరనరాన ఆత్మగౌరవంతో ప్రవహిస్తుంది. గ్రామ పెద్ద మాట ముగియకముందే ఈ 84 గ్రామాల ప్రజలు ఏకకంఠంతో గర్జించారు, మన ఆడపిల్ల మానాన్ని ఆ రాక్షసుడి చేతిలో పెట్టి మనం బ్రతకాలా? అంతకంటే చావు మేలు. మన తలలు తెగినా సరే ఆ సలీం సింగ్కి మన ఆడపిల్ల దక్కదు. కానీ రాజు సైన్యంతో మనం యుద్ధంలో గెలవలేం. అందుకే ఈ భూమిని, ఇళ్లను, మన సంపదను ఇక్కడే వదిలేద్దాం. మన గౌరవాన్ని కాపాడుకోవడానికి ఈ ఊరిని ఖాళీ చేద్దాం అని మహాసంకల్పం చేశారు ఆ సభలో. ఆ తరువాత జరిగిన సంఘటన ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద మిస్టరీగా మిగిలిపోయింది.
ఒకే ఒక్క రాత్రి, అవును, కేవలం కొన్ని గంటల వ్యవధిలో కులధారతో పాటు చుట్టుపక్కల ఉన్న 84 గ్రామాల ప్రజలు, అంటే దాదాపు 50,000 మంది పైగా జనాభా, తమ ఇల్లు, వాకిలి, వస్తువులు, పశువులు అన్నిటినీ ఉన్నవి ఉన్నట్టుగా వదిలేసి చీకట్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఎవరూ ఏడవలేదు. ఏ ఒక్క బండి చక్రం కూడా శబ్దం చేయలేదు. అంత పెద్ద సైన్యం నిఘా ఉన్నా వేల మంది ప్రజలు ఎటువైపు వెళ్ళారో, ఎక్కడ తలదాచుకున్నారో ఇప్పటికీ ఒక్క పురావస్తు ఆధారం కానీ, చరిత్రలో దాఖలాలు కానీ లేవు. వాళ్ళు గాల్లో కలిసిపోయారా, లేక భూమి మింగేసిందా? ఇది ఇప్పటికీ ఒక అగమ్య గోచరమైన రహస్యం. మరుసటి రోజు ఉదయం విజయ గర్వంతో, కామంతో రగిలిపోతూ సలీం సింగ్ సైన్యం కులధారపై దాడి చేసింది. కానీ అక్కడ వారికి ఘోరమైన శ్మశాన నిశ్శబ్దం స్వాగతం పలికింది. ఇళ్లలో పొయ్యిలు చల్లారిపోయి ఉన్నాయి. వీధులు బోసిపోయి ఉన్నాయి. తాము మోసపోయామని సలీం సింగ్కి అర్థమైంది. పిచ్చెక్కినట్టు ఊరంతా వెతికాడు. కానీ ఒక్క ప్రాణి కూడా దొరకలేదు. అయితే ఆ పాలివాల్ బ్రాహ్మణులు ఊరు విడిచి వెళ్లే ముందు కన్నీళ్లతో ఆ ఊరి మట్టిని చేతిలో తీసుకుని ఒక భయంకరమైన శాపం పెట్టారు. వారు ఏమన్నారంటే, మా ఆత్మగౌరవాన్ని కాలరాసిన ఈ నేల శపించుబడుగాక. ఈ రోజు నుండి ఈ ఊరిలో ఏ ఒక్క మనిషి నివసించలేడు. ఇక్కడ ఇల్లు కట్టాలని చూసినవాడు, రాత్రిపూట తలదోచుకోవాలని చూసినవాడు సర్వనాశనం అయిపోతాడు. ఈ ఊరు ఎప్పటికీ శ్మశానంగానే మిగిలిపోతుంది. ఆ శాపం ఎంత శక్తివంతమైనదో తెలుసా? నాటి నుండి నేటి వరకు, అంటే దాదాపు 200 సంవత్సరాలు గడిచిన ఆ 84 గ్రామాల్లో ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా మళ్ళీ వెలగలేదు. ప్రస్తుతం కులధార భారత ప్రభుత్వం ఆధీనంలో ఒక టూరిస్ట్ స్పాట్గా ఉంది. కానీ సాయంత్రం 6 గంటలు దాటితే చాలు, ఇక్కడి మెయిన్ గేట్లకు తాళాలు పడిపోతాయి. రాత్రిపూట లోపలికి వెళ్ళిన పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు సైతం అక్కడ వింత వింత శబ్దాలు విన్నామని, ఎవరో వెనక నుండి పిలుస్తున్నట్టు అనిపించిందని, వాతావరణంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోతాయని ప్రాణభయంతో చెప్పారు. ఒక దుర్మార్గుడి అహంకారానికి, ఒక జాతి ఆత్మగౌరవానికి సాక్ష్యంగా నిలిచిన ఈ దయ్యాల గ్రామం కులధార ఇప్పటికీ ఎన్నో సమాధానం లేని ప్రశ్నలతో ఆ రాజస్థాన్ ఎడారిలో అలా పడి ఉంది.